ఈరోజు సండే, యాక్చువల్గా అయితే సండే రోజు హాలిడే. ఒక ఆర్డర్ అర్జెంట్ అంటే ఓకే మేడం డెలివరీ ఇస్తాం ఆఫ్టర్నూన్ లోపు అని చెప్పినాం. ఇచ్చిన మాట ప్రకారం వర్షంలో కూడా బయలుదేరినా. వచ్చిన ఆర్డర్ వచ్చేసి మోత్కూరు నుంచి. ఈ ఊరు పేరు వినడమే తప్ప ఎప్పుడు చూడలేదు. చూద్దామని చెప్పి నాకు కూడా ఎక్సైట్మెంట్ ఉండే. హెల్మెట్, రెయిన్ కోట్ ఈ రెండు వేసుకొని బయలుదేరినా. సండే మన ఎంప్లాయీస్ అందరికీ రెస్ట్ అయినా సరే పికిల్స్ రెడీగా లేవు, రండి ఆంటీ అని ఫోన్ చేయగానే వచ్చింది మా లక్ష్మి ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ ఫర్ యువర్ సర్వీస్. మోత్కూరు నుంచి ఉన్న ఆర్డర్ వచ్చేసి కేజీ ఆవకాయ, కేజీ ఉసిరికాయ, హాఫ్ కేజీ చికెన్ లివర్, హాఫ్ కేజీ చికెన్ గోంగూర. వీటితో పాటు మనం రైస్ వడియాలు కాంప్లిమెంటరీ కింద ఇచ్చినాం. ఇక మన షాప్ నుంచి బయటకు వచ్చేసరికి వర్షం కంప్లీట్ గా తగ్గిపోయింది. కరుణించిన ఆకాశం. మనం వెళ్ళే రూట్ వచ్చి నార్కట్పల్లి వయా అమనబోలు, తర్వాత మోత్కూరు. ఈ మోత్కూరు పేరు ఎలా వచ్చిందంటే పూర్వం దీన్ని మొదుగులూరు అని పిలిచేవారు. రీజన్ ఇక్కడ మోదుగు చెట్లు విస్తారంగా వ్యాపించి ఉండడం. మోత్కూరు ప్రాంతం మొత్తం కాకతీయుల సామ్రాజ్యంలో ఉండేది. దీని పక్కన ఉన్న భువనగిరి, కొలనుపాక, నిడికొండ, హనుమకొండ ఈ ప్రాంతాల్లో కాకతీయుల శాసనాలు ఉన్నాయి. ఇది నాకు తెలుసుకోవాలనిపించింది, చాట్‌జీపీటీని అడిగిన. మొత్తానికైతే మనం మోత్కూరు వచ్చినాం. పార్సల్ డెలివరీ వీడియో షూట్ చేద్దాం అనుకున్నాం, కానీ మేడం వాళ్ళ ప్రైవసీ దృష్ట్యా జస్ట్ పార్సల్ ఇస్తుంటే హ్యాండ్స్ వరకే తీసుకున్నాం. మళ్ళీ రిటర్న్ అవుతుంటే అమనబోల్ మూసీ రివర్ పక్కన గుట్టక అనుకునే ఒక టెంపుల్ ఉంది, దాన్ని చూడాలనిపించింది, వెళ్ళినా. మా సుబ్బమ్మ పికిల్స్ యొక్క ప్రయాణం మా వంటింటి నుంచి గమ్యం మీ భోజనం ప్లేట్ వరకు. సుబ్బమ్మ పికిల్స్ మీరు ఆర్డర్ చేస్తూనే ఉండండి, మేము తయారు చేస్తూనే ఉంటాం.